ఇదే దేవాలయపు తెర. దీన్ని దేవాలయపు తెర అంటారు. ఇవన్నీ కూడా దీపాలు. అయితే వీళ్ళు ఇక్కడ టెక్నాలజీ పెరిగింది కాబట్టి లైట్లు పెట్టుకున్నారు. ఇది మేబీ దీపవృక్షం. సో ఇక్కడ నుండి వాళ్ళు బోధన చేస్తారు. అందుకని ఇక్కడ ఎవరు కూర్చోకూడదని కూడా బోర్డు పెట్టారు. ఇదిగోండి, వాళ్ళు కూడా నమ్మేది ఏంటి అంటే మనకి ఏదైతే ధర్మశాస్త్రంలో బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయో వాళ్ళు కూడా అవే 10 ఆజ్ఞలు పాటిస్తారు. అవి కూడా అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో ఇది వాళ్ళ పెద్ద ఎవరైతే ఉంటారో ఎల్డర్ వాళ్ళు నిలబడి వీళ్ళకి బోధన చేస్తారు. అట్లాగే ప్రేయర్ కూడా చేస్తారు. సో ఇది బలిపీఠం అని అనుకోవాలి. ఇది తెర. యేసు ప్రభు వారికి సిలువేసినప్పుడు ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది. సో తెర అంటే అదే. వాళ్ళు యూదులంతా కూడా అక్కడి నుంచి ఇక్కడికి వాస్తవానికి పారిపోయి వచ్చారు. అప్పట్లో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, చంపేస్తారు కాబట్టి. సో అట్లాగే ఈ కొచ్చిన ప్రాంతానికి వచ్చినట్టే అనేక ప్రాంతాలకు కూడా వచ్చారు వాళ్ళు. అంటే ఏది పడవ మార్గం గుండా వచ్చారు కనుక పడవలు ఎక్కడైతే పోర్ట్ ఏరియాస్ ఉంటాయో అక్కడికే వచ్చాయి. తోమా గారు కూడా సేమ్ అట్లాగే వాళ్ళు ఉన్న ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా సువార్తను బోధిస్తూ వచ్చారు. ఇక్కడ నుండి 3వ మందిర నార్త్ పరావూరు జస్ట్ ఒక 25 కిలోమీటర్సే ఉంది. ఇక్కడి నుంచి ఇంకొక 40 కిలోమీటర్సే ఉంది 4th చర్చ్ కూడా. సో వాళ్ళు ఏంటంటే దేశం వచ్చారు.